ఏడాది క్రితం ఇదే రోజు కూటమి ఘన విజయం సాధించిందన్నారు బిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కూటమి విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూసి జగన్ అయోమయానికి గురవుతున్నారని కామెంట్ చేశారు. వైసీపీ వెన్నుపోటు దినం ఎందుకు చేసిందో చెప్పాలన్నారు భీమిలి ఎమ్మెల్యే. అతనికి మైండ్ బహుశా తెలిసి మొన్న వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఏమాత్రం దిమాగా బాగుంటే ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపాసం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే, నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు, ఇక అది పడవ మునిగిపోయింది. ఆల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే. చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన ఒకటి అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఈరోజు ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహ దినం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం.